ఉందా మనశ్శాంతి? ఓకే, సింపుల్గా ధ్యానం గురించి ఎవరైనా వచ్చి ఒక్క నిమిషం మాట్లాడాలి. ఇక్కడికి వచ్చి ధ్యానం గురించి, ఎందుకంటే సార్లు మీకు ధ్యానం చెప్పిస్తున్నారు, మీరు ధ్యానం చేశారు కూడా. సో ఎవరన్నా ఒకరు వచ్చి మీకు ఏం తెలిసినో ధ్యానం గురించి ఒక్క నిమిషం మాట్లాడాలి, ఎవరైనా సరే. క్లాప్స్ కొట్టండి ఫస్ట్. మనం మైండ్ రిలీఫ్ కోసం ధ్యానం చేస్తాం. మనం ఏం కావాలంటే అది రావడం కోసం చేస్తాం. మనకి ఫ్రెష్ అవడం కోసం చేస్తాం. ఫస్ట్ మనం స్టేజ్ ఎక్కితే నీ పేరు చెప్పాలి. ఓకే, స్టేజ్ ఫియర్. ఇంకేం ఫియరు? అందరిలో నువ్వే బయటకు వచ్చినావు, ఇంకేం ఫియరు? అర్థమైందా లేదా? బయటకు వచ్చారు అంటే ఫియర్ ఉన్నట్ట లేనట్ట? భయం లేనట్టు. ఇక్కడికి వస్తే ఏమైనా పులి వస్తుందా, సింహం వస్తుందా, లేకపోతే పాము వస్తే చెప్పండి. ఆ భయాన్ని తీసేయాలంటే ఏం చేయాలి? దేనికి భయపడకూడదు. నీ పేరు చెప్పు ఇప్పుడు. జీ నిఖిల్. మై నేమ్ ఇస్ జీ నిఖిల్. ఐ స్టడీ ఇన్ 6th ఇంగ్లీష్ మీడియం బి సెక్షన్. ఏ స్కూల్ పేరు? జెడ్బిహెచ్ఎస్ కొన్నాల. ఓకే, అయిపోయింది. ఓకేనా? రైట్. ఇంకెవరు వస్తారు? అది చూసారా, ఒక్క లీడర్ బయలుదేరితే అందరు లీడర్లు వస్తారు. నా పేరు ఏ మేఘన. నేను 9వ తరగతి తెలుగు మీడియం చదువుతున్నాను. మా పాఠశాల పేరు జెడ్పీహెచ్ఎస్ కొండనాగుల. మనం ధ్యానం చేస్తే మనకి ఎన్నో లాభాలు ఎన్నో, మనం ఏది అనుకుంటే అది పొందుతాం. ఇంకా మనకి ఏది కావాలంటే అది ధ్యానం ద్వారా లభిస్తుంది. మనం ఇలానే మంచిగా ధ్యానం చేయాలి. ఇప్పటి నుంచి అందరూ చేయాలని కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు ఎవరికి స్టేజ్ ఫియర్ ఉందో చేతులు ఎత్తండి. మాట్లాడకూడదు, స్టేజ్ ఫియర్ మాట్లాడకూడదు, చేతులు ఎత్తమన్నా. ఏంటి? ఎవరికి స్టేజ్ ఫియర్ ఉందో. నువ్వు వచ్చి మాట్లాడినావు కదా, ఇంకేం ఫియర్? సరే, మీరు స్కూల్కి వెళ్ళాక, క్లాస్కి వెళ్ళాక ఏం చేయాలి? ఒక పీరియడ్కి ఇంకొక పీరియడ్కి మధ్యలో గ్యాప్ ఉంటుందా ఉండదా? అప్పుడు గోల చేయకుండా ఏం చేయాలి? మీరు ఎవరైతే చేతులు ఎత్తినారో వాళ్ళు టీచర్ ప్లేస్కి వచ్చి, టీచర్ వెళ్ళి వచ్చేంత వరకు ధ్యానం గురించి అన్నా, సైన్స్ గురించి అన్నా, ఇంగ్లీష్ గురించి అన్నా, ఏదైనా మీకు తెలిసింది మిగిలిన విద్యార్థులకు చెప్పాలి. అర్థమైందా? ఏమవుతుంది అప్పుడు? రోజు ఒక్కరే చెప్పకూడదు, రోజు ఒక్కరే చెప్పకూడదు. అందరి దగ్గర సబ్జెక్ట్ ఉంది కదా, కాబట్టి ఏం చేయాలి? ఈరోజు ఈ అమ్మాయి చెప్తుంది, రేపు ఈ అమ్మాయి చెప్తుంది, అప్పుడు ఏమవుతుంది? అర్థమైందా? ఓకే, డన్. మనం క్లాస్ కొట్టుకుందాం. ఇప్పుడు ఏకాగ్రత అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఓకేనా? అంతేనా? ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్. ఇప్పుడు టీచర్ ఇక్కడ చెప్తున్నారు అంటే మీ ఏకాగ్రత దేనిపైన ఉండాలి? ఓకే, మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే అప్పుడు మన కాన్సన్ట్రేషన్ దేనిపైన ఉండాలి? ఓకే, అంటే హాఫ్ అన్ అవర్ వరకు మీకు ఏ శబ్దం వచ్చినా, ఎవరు వచ్చి ఏం చేసినా మీ దృష్టి ఎటు ఉండాలి? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఎక్కడ? నా మీద ఉండాలి. మీరు అటు ఇటు చూశారనుకో, మీకేం లేనట్టు? కాన్సన్ట్రేషను లేనట్టు. ఓకే, కాన్సన్ట్రేషన్ ఉంటే ఎక్కువ మార్కులు వస్తాయా? కాన్సన్ట్రేషన్ లేకపోతే ఎక్కువ మార్కులు వస్తాయా? ఓకే, సో ధ్యానం వల్ల మనకు వచ్చేది ఏంటి? కాన్సన్ట్రేషన్. ఓకే, సో ఈ అరగంట మీకు మీరు పరీక్ష పెట్టుకోండి. నేను ఇటు తిప్పను, ఇటు తిప్పను, ఏం సౌండ్ వచ్చినా, ఎవరు పిలిచినా కానీ నేను అటు చూడను. అప్పుడు మీ పరీక్షకి మీరే మార్కులు వేసుకోవాలి. అవునా కదా? టీచరు ఒక పాఠం చెప్తారు, కానీ అందరికీ వేరే వేరే మార్కులు వస్తాయి రావా? టీచర్ చెప్పింది ఒకే సబ్జెక్టు, కానీ ఎందుకు ఒకరికి 30 వస్తున్నాయి? ఏంటది? వినరు. అది ఎవరి ఫాల్టు? మన ఫాల్టే. అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఇప్పుడు సరే వదిలేసాము. ఒక నెల తర్వాత టీచర్ ఎగ్జామ్ పెట్టారు, అప్పుడు గుర్తుకు వస్తాయా అన్ని?
అర్థమైందా? సో ఏం చేయాలి మనం అంటే శ్రద్ధగా ఫస్ట్ వినాలి. ఏం చేయాలి? దాన్ని ఏమంటారు అంటే శ్రవణము. ఏమంటారు? శ్రవణము. శ్రద్ధగా వినడము అంటే మైండ్ని అటు ఇటు కాకుండా శ్రద్ధగా వినాలి. రెండోది, చదివిన వెంటనే నోట్స్ రాసుకుంటామా? రాసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి సాయంత్రం పూట ఒక్కొక్క సబ్జెక్టు మనం ఏమి నేర్చుకున్నాము అనేది ఒక్కొక్క సబ్జెక్ట్కి 10 నిమిషాలు 20 నిమిషాలు మీ ఇష్టం, మీకు ఎంత మైండ్లో ఉందో ఏం చేయాలి? రిపీట్ చేసుకొని రాయడమో ఏమో చేసుకోవాలి. దాన్ని మననము అంటాం. ఏమంటాం? ఫస్ట్ ఏంటి? శ్రవణము అంటే శ్రద్ధగా వినడం. ఇప్పుడు ఇక్కడ బాంబు పడినా లేయకూడదు, వర్షం పడినా లేయకూడదు. మేము 2013లో ఇక్కడికి వచ్చాము ధ్యానం కోసము. పత్రి సారు పిరమిడ్ ఉంది కదా, ఎంతమంది పిరమిడ్ చూశారు మంచిగా? ఓకే, పిరమిడ్ దగ్గర ఒక స్టేజ్ 2 స్టేజ్ 3 స్టేజీలు ఉన్నాయా? చుట్టూ మంచిగా ఆడుకుంటా ఉంటారు అన్ని. అక్కడ ముందర పక్కన కూర్చొని పెట్టారు అందరినీ. దాదాపు 500 మంది ఉంటారు. సాయంత్రం పూట చెప్పారు పౌర్ణమి ధ్యానం. ఇప్పుడు 5 నిమిషాల్లో వర్షం పడుతుంది, మనము 1 గంట ధ్యానం చేస్తాము. ఎవరికైనా భయం ఉంటే పిరమిడ్లోకి వెళ్ళిపోండి అన్నారు. 1-2 తప్ప ఎవరు కదలలేదు, మేఘాలు లేవు, ఏం లేవు. కూర్చున్నాము, సారు కూర్చున్నారు, ఫ్లూట్ పట్టుకున్నారు. 5 నిమిషాల్లో వర్షం స్టార్ట్ అయింది. మొత్తం ముద్ద ముద్ద అయిపోయినాం. ఒక్కరు కళ్ళు తెరవలేదు, మళ్ళా లేదు. 1 అవర్ తర్వాత చేస్తే బట్టలన్నీ తడిచిపోయినాయి, పైన చూస్తే మేఘాలు లేవు, ఇంకా వర్షం అయిపోయింది. అంటే మనకు పరీక్ష, ఏకాగ్రతకి పరీక్ష పెడితే దాన్ని ఎదుర్కోవాలా? నేను రేపు రాస్తా పరీక్ష అనాలా? అమ్మయ్య. ఫస్ట్ ఏం చేయాలి? అది ఎంత కష్టమైనా ఎదుర్కోవాలి. ఈ అమ్మాయికి ఇంగ్లీష్ తెలుసు, ఈ అబ్బాయికి ఇంగ్లీష్ తెలీదు, ఏం చేయాలి? అర్థమైందా? సో అలా మనము టీచర్ చెప్పేస్తారు, తర్వాత మనం చేసుకోవాలి. ఎవరికి అర్థం కాకపోతే మళ్ళీ టీచర్ దగ్గరికి వెళ్ళాలి. అర్థమైందా? సో రెండోది ఏంటి? ఒకటి శ్రవణము, బాగా విన్నాము. రెండోది మననము, దాన్ని సాయంత్రం వెళ్ళి హోంవర్క్ రాసుకొని రివిజన్ చేశాము. ఓకే, తర్వాత ఏంటి? మూడోది నిధిధ్యాసన. ఏంటి నిధిధ్యాసన అంటే సార్ ఎప్పుడన్నా పెట్టుకొని ఎగ్జామ్ ఏంటి మరుసటి రోజు పెట్టుకొని, వారం రోజులు పెట్టుకొని, 3 నెలల తర్వాత పెట్టుకొని నేనైతే రెడీ. అట్టుంటే మీలో భయం ఉంటుందా, టెన్షన్ ఉంటుందా? అటు లేకపోతే మరి ఈ రోజు పిల్లలకి ఎందుకు టెన్షన్ ఉంది? వాళ్ళు ప్రిపేర్ కాలేదు, ఎగ్జామ్ కి ప్రిపేర్ కాలేదు, టెన్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు మీ టెన్షన్ మీతోనే ఉంటుందా, ఇంట్లో కూడా తీసుకెళ్తారా? అవునా? ఇంట్లో ఫైట్ గీరా మీరు? అమ్మ ఒకటి అడుగుతుంది, నాకు ఈరోజు మూడు లేదు, మా సార్ కొట్టారు, వాడు కొట్టాడు, ఈ కొట్టాడు అంటారా? ఎందుకు? మూడు సరిగ్గా లేదు. ఎందుకు మూడు సరిగ్గా లేదు? మీలో రేపు ఎగ్జామ్ అనే ఒక భయం ఉంది, చదవలేదు కదా ముందు, కాబట్టి స్ట్రెస్ ఉంది. ఈ రెండు తీయాలవుద్దా? ఏం చేయాలి? ఫస్ట్ గానే ఈ రెండు చేసుంటే ఇప్పుడు మీకు భయపడరు, స్ట్రెస్ ఉండదు. మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ ముందు తీస్తారు ఆ బుక్, ఆల్రెడీ మైండ్లో ఉంది కదా, దాన్ని ఏం చేస్తారు? మళ్ళీ రివిజన్ చేస్తారు, 1-2 సార్లు చదువుతారు, ధైర్యంగా వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు. టీచర్లు ఏమన్నా పెట్టుకొని మీకు సంబంధం ఎందుకు, మీరు A to Z చదివేశారు. ఓకే, 10 చాప్టర్లు ఉన్నాయి, 10 చాప్టర్లు ఒకటేసారి చదవడం కొంతమందికి ఉంటుంది ఆ తెలివి, కానీ అందరికి ఉంటుందా? ఉండదు. కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ పాఠము, సెకండ్ పాఠము, థర్డ్ పాఠం, ఒక సబ్జెక్ట్ అయిపోయింది. మళ్ళీ రెండో సబ్జెక్ట్, ఒక పాఠం, రెండు, అలాగా ఇలా సిస్టమేటిక్గా చేస్తే అందరికీ మంచి మార్కులు వస్తాయా రావా? ఒకరికి వస్తాయా? సో చదువు అనేది మన బాధ్యత, లేకపోతే మన మీద భారమా? బాధ్యత. ఓకేనా? సో నిధి ధ్యాసనకు వద్దాం. ఏంటది? శ్రవణమన్యము మననం అయ్యింది. ఇప్పుడు నిధి ధ్యాసన అంటే మీకు ఒక చిన్న కథ ఉంది. ఓకే, ఆ కథలో ఏం చెప్తారంటే గౌతమ్ బుద్ధుడు ఎంతమందికి తెలుసు? బుద్ధుడు అంతేనా? అందరికి తెలుదా? సరే, ఆనే ఉండరా? ఓకే, వెరీ గుడ్. సరే, నేను చెప్తాను వినండి. గౌతమ్ బుద్ధుడు ఒక రాజకుమారుడు, ఇంకసార్లే ఒక రాజకుమారుడు. ఆ రాజకుమారుడు చిన్నప్పుడు ఆడుకుంటుంటే వాళ్ళ కజిన్ తోటి, వాళ్ళ కజిన్ ఏం చేస్తారంటే ఒక బాణం వేసి ఒక పక్షిని
నేల వాలుస్తాడు, అది రెక్క గుచ్చుకుంటది. ఏది రెక్క గుచ్చుకుంటుంది, ఆ పక్షి కింద పడిపోతుంది. మరి అక్కడ గౌతమ బుద్ధుడు ఉంటాడు, యశోధర మాత ఉంటది. చిన్న పిల్లలు అప్పుడు వాళ్ళు, ఇంకా ధ్యానం ఏం తెలియదు. ఏం చేస్తారు వాళ్ళు? వెళ్ళి ఆ పక్షిని తీసి మెల్లిగా ఆ బాణం తీసేసి దానికి ఫస్ట్ ఎయిడ్ చేసి కొంచెము రెస్ట్ ఇచ్చారు. ఇప్పుడు పరిగెత్తుకుంటా అతను వచ్చాడు. ఎవరు? బాణం వేసిన అతను వచ్చి, దీన్ని నేను కొట్టాను కాబట్టి ఇది నాది, ఇది నాకే చెందుతుంది అన్నాడు. ఇప్పుడు లేదు, నేను కాపాడాను కాబట్టి ఇది నాది అంటాడు బుద్ధుడు. పంచాయతీ తెగదు. రాజు దగ్గరికి వెళ్తారు మరుసటి రోజు. ఇప్పుడు రాజు కరెక్ట్గా చెప్పాలా, పక్షపాతంతో చెప్పాలనా? కరెక్ట్గా చెప్పాలి. రాజు ఏం చేస్తారు? నువ్వు అక్కడ నిలబడు, నువ్వు ఇక్కడ నిలబడు, పక్షి నీడ వదులుతా. ఆ పక్షి ఎవరి దగ్గరికి వెళ్తే అది వాళ్ళది. ఇప్పుడు పక్షి అన్నా కుక్క అన్నా ఏదన్నా సరే, పిల్లన్నా ప్రేమించిన వాళ్ళ దగ్గరికి వెళ్తుందా, కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్తుందా? ఇప్పుడు ఆ పక్షి ఎటు వెళ్తుంది? చూసారా? అంటే ధ్యానం చేయకముందే గౌతమ బుద్ధుడు కరుణామయుడు. అర్థమైందా? ధ్యానంకి దానికి సంబంధం లేదు. మనము ఎవరికి హాని చేయకూడదు, ఇబ్బంది కలగకూడదు అనే నేచరు ప్రతి ఆత్మలో సహజంగా ఉంది. దానికి పదును చేసేది ఏంటి? ధ్యానము. అర్థమైందా? సో అది దాన్ని ఏంటి, ఇప్పుడు తాను ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని ప్రాక్టికల్సా పెట్టారు. నాకేమొచ్చిందిలే, ఆ పక్షే కదా, ఆ పక్షి ఎలాగైనా ఉంటది అనుకుంటే ఏమవుతుంది? చనిపోతుంది. బుద్ధుడిలో పరివర్తన వస్తుందా? బుద్ధుడిలో పరివర్తన వస్తుందా? ఈరోజు మనం బుద్ధుడి గురించి తెలుసుకుంటామా? తెలుసుకోము. సో మన యొక్క పరివర్తన ఎలా జరుగుతుంది? చిన్నప్పుడు స్కూల్లో బాగా జరుగుతుంది. అవునా కాదా? సో దీని ఏమంటారు? నిధిధ్యాసన. ఓకే, ఇప్పుడు దాన్ని ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎంతమందికి గాంధీ మహాత్ముడు తెలియదో చేతులు ఎత్తండి. ఈయన తర్వాతే చెప్పాలి. చేతులు ఎత్తారనుకోండి, ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. అర్థమైందా మీకు? 2 పాయింట్లు. అందరూ గోల చేయకూడదు. ఫస్ట్ ఏంటి? వినాలి, తర్వాత చేతులు ఎత్తాలి. ఎవరిని అడిగితే వాళ్ళే నోరిప్పాలి. అర్థమైందా? అది క్రమంగా. ఇప్పుడు చెప్పండి, మరి అందరికి తెలుసా గాంధీ మహాత్ముడు? మరి గాంధీ మహాత్ముడు పుట్టినరోజు ఏంటి? ఆ డేట్ చెప్పండి. సెలవు ఇస్తారు మనకి. మీరు ఎప్పుడు ఏం క్వశ్చన్ వేసినా పక్కనకి ఎక్కడ చూడకండి, కళ్ళు మూసుకొని ఇక్కడికి పంపించాలి సిగ్నల్. ఎక్కడికి? అదిగో చూసారా, మన లోపల అంతా ఉంది. మనం ఏం చేస్తున్నాము? సులువు కదా ఈమె నడదాం, సులువు కదా ఈమె నడదాం అంటే మన బుర్ర ఉపయోగించి ఉంది అందరికి బుర్ర. కానీ ఏం చేస్తాం? అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చేదానికి ఒళ్ళు బతకం. ఏం చేస్తాము? ఎందుకు? కాళ్ళు ఉన్నాయా లేవా? నడిచి రావచ్చా లేదా? ఏ కుక్క అన్నా, పిల్లి అన్నా, పక్షి అన్నా, ఆటో, ఇంకేంది, అవన్నీ అడగతాయా? తట్టుపని అడగ. మరి మనం 1 కిలోమీటర్ నడవచ్చా, నడవలేదా? 1 కిలోమీటర్ నడవడం వల్ల మన ఆరోగ్యం ఎలా అవుతుంది? మంచిగా అవుతుంది. బైక్ ఉందని వెళ్ళడం కాదు, ఎక్కడ వీలైతే అక్కడ ఈ శరీరానికి వ్యాయామము అవసరము. అర్థమైందా? మరి మహాత్మా గాంధీజీ 5వ సంవత్సరం చదివి 5వ క్లాస్లో ఉన్నాడు. 5వ క్లాస్ చదివేటప్పుడు ఒక ఇంగ్లీష్ టీచర్ వచ్చి స్పెల్లింగ్ రాయమన్నారు. 5 స్పెల్లింగ్స్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళు రాయాలి కదా, వాళ్ళు రాశారు. 30 మంది ఉన్నారు క్లాస్ రూమ్లో. ఉంటే అప్పుడు ఎంఈఓ ఇచ్చారు, అంటే టీచర్ కన్నా పెద్ద అధికారి వచ్చేసి అన్ని చూస్తూ ఉన్నారు అందరూ ఏమేమి రాశారు. ఈ లోపల టీచర్కి తెలిసిపోయింది, కెటిల్ అనే పదానికి గాంధీ మహాత్ముడు తప్పు రాశాడు స్పెల్లింగ్. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే ఎవరు అంటారు? ఎంఈఓ టీచర్ని అంటారు. ఇప్పుడు టీచర్ బయట పడాలవుద్దా? కాబట్టి ఏం చేస్తుంది అన్న, వేసుకుంటారు కింద. అప్పుడు టేబుల్ గీబుల్ లేవు. ఎప్పుడుది? స్వతంత్రం రాకముందు. ఇలా కూర్చొని రాస్తా ఉంటే ఇలా వెళ్ళి బూట్ కాలుతో ఇలా ఇలా తన్నారు. ఎవరిని? గాంధీ. చిన్నపిల్లడు. సరి చేసుకో, పక్కనోడు చూసి రాయి. ఏమన్నారు టీచరు? నువ్వు తప్పు రాశావు, పక్కనోడిది చూసి రాయి. గాంధీ మహాత్ముడు, నేను రాయను. అరే మార్కులు తక్కువ వస్తాయిరా,
ఏం సంబంధం లేదు, నేను చూసి మాత్రం రాయను అన్నాడు. 30 మందిలో 29 మందికి 5కి 5 వచ్చాయి. మరి ఒక గాంధీ మహాత్ముడికి 4 వచ్చినాయి. చెప్పండి, జీవితాంతము కెటిల్ అనే పదానికి గుర్తు పెట్టుకొని ఆ స్పెల్లింగ్ మర్చిపోకుండా ఉండింది ఆ 30 మందిలో ఒకే ఒకరు. ఎందుకు? చూసి రాయలేదు. వెళ్ళిన తర్వాత ఇది ఏం మిస్టేక్ అయ్యింది, KETTLE నేనేం రాశాను అని దాని మీద స్టడీ చేసి దాన్ని బుర్రలోకి తీసుకున్నాడు. అర్థమైందా? ఎవరో చెప్పారని మనం తప్పుడు మార్గంలో వెళ్ళకూడదు. మార్కులు ఈరోజు తక్కువ వచ్చినాయి, చూసేదానికి మీరు అలవాటు పడితే మీ మైండ్ ఏం చేస్తుంది? ప్రతిసారి చూసి రాయడం మీద అలవాటు అయిపోతుంది. చదవమంటే చదువుతుందా? చదవదు. దీనికి ఎవరు కారణము? మనమే. పక్కన వాళ్ళు ఎట్లా అవుతారు? ఆ పక్కన వాళ్ళు చూపించినారు, నువ్వుగా చూసినావు. మన దానికి మనమే కారణము. అర్థమైందా? ఇది మూడోది. అంటే మనం ఏదైతే చదివినామో దాన్ని జీవితంలో అన్వయించాలి. అర్థమైందా? సో చూసి రాయకూడదు. 1 గంట 2 గంటలు ఎక్కువ చదువుతాం. ఎన్ని మార్కులు వస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పేపర్ చూసి ఇది ఏంటి క్వశ్చన్, ఇది ఏమి ఆన్సర్ అని చూసి ఏం చేస్తాము? ఎక్కడెక్కడే తప్పులు ఉన్నాయి దాన్ని కరెక్ట్ చేసుకుంటాము. మన అసైన్మెంట్ మనమే రాసుకుంటాం, టీచర్ చెప్పేది కాదు, మనమే రాసుకుంటాము. నెక్స్ట్ టైం ఎగ్జామ్ పెట్టినప్పుడు 100కి 100 తెచ్చుకుంటాము. ఒకవేళ చూసి రాసి ఉంటే ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు ఎవరు చూపిస్తాడు? ఒకవేళ స్ట్రిక్ట్ గా ఉన్నారు, ఎవరు లేదు, అప్పుడు నా కర్మరా బాబు, దేవుడి దగ్గరికి వెళ్ళినా, కొబ్బరికాయ కొట్టినా, 100 రూపాయలు ఉండిలో వేసినా, అక్కడికి వెళ్ళినా, కానీ నాకు స్ట్రిక్ట్ గా క్లాస్ రూమ్ లో వచ్చారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మీరు చదవకుండా ఉండేదానికి దేవుడికి ఏమైనా సంబంధం ఉందా? కొన్ని టీచర్ కన్నా ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే మీ స్కూల్లో పెట్టరు, 10th ఎక్కడ పెడతారు? వేరే స్కూల్లో పెడతారు. కానీ మీకు అదే తెలిసి ఉంది అనుకో, ఏ స్కూల్లోనే పెట్టని, చెట్టుకున్న దగ్గర పెట్టని, మీకు ధైర్యం ఉంటుందా? నేను 90 మార్కులు చదివితే 90 మార్కులు నాకు వస్తుంది. ఎందుకు? అది బుర్రలో ఉంది, పక్కనోడు పేపర్లో లేదు. అర్థమైందా? సో ఎంత ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? నిధిధ్యాసన, 4వది సాక్షాత్కారము. ఓకే, నా అనుభవం చెప్తా. మేము 10th క్లాస్ చదివేటప్పుడు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాము. మాది ప్రైవేట్ కాలేజు. ప్రైవేట్ కాలేజీలో 10,000 ఇస్తే పాస్. ఎగ్జామ్ కూడా వాళ్ళే చెప్పేస్తారు, ఆ పేపర్ ముందుగా వచ్చేస్తుంది, రాసిస్తాం. ఇది కథ జరిగింది. ఇది ఎందుకు చదువుతారు? చదివే వాళ్ళు చాలా తక్కువ మంది, మిగిలిన వాళ్ళు డబ్బులున్నాయి కదా, పేపర్ తీసుకుంటాం, సర్క్యులేట్ చేస్తాం అన్నారు. కరెక్ట్గా ఆ సంవత్సరము ఎన్టీఆర్ దిగినాడు. ఈ జూనియర్ ఎన్టీఆర్ కాదు, అప్పుడు సీనియర్ ఎన్టీఆర్. పిల్లలు సరి అయిన విద్య నేర్పించాలి, ఎంత కష్టమైనా సరే అనేసి ఏం చేశారు, మొత్తము సెంటర్లు మార్చి పడేశారు. వాళ్ళ కాలేజీ వీళ్ళ కాలేజీ ఇన్విజిలేటర్ మొత్తం మార్చేసారు. ఇప్పుడు ఏమవుతుంది? అందరూ ఫెయిల్ అయిపోయినారు, 2-3 తప్ప. ఇప్పుడు ఆ 2-3 దేని మీద ఆధారపడినారు? వాళ్ళ యొక్క కెపాసిటీ పైన ఆధారపడ్డారు. ఇప్పుడు మనం మన కెపాసిటీ మీద ఆధారపడాలా, వేరే వాళ్ళ కెపాసిటీ మీద ఆధారపడాలా? దీన్ని సాక్షాత్కారము. రిజల్ట్ వస్తుంది కదా, మార్కులు. ఆ మార్కులు వచ్చేదాన్ని ఏమంటారు? సాక్షాత్కారము. అర్థమైందా? 4. ఫస్ట్ ఏంటి? శ్రవణము, బాగా వినాలి. 2వది మననము. 3వది నిధిధ్యాసన. 4వది సాక్షాత్కారము, అంటే కనిపించేది. సాక్షాత్కారం ఏంటండి? కనిపించేది. ఓకే, అందరికి అర్థమైందా? ఒకసారి క్లాస్ కొట్టుకుందామా? ఇప్పుడు మన అందరము ఓకే 5 ఫింగర్ కాన్సెప్ట్ విన్నరా? ఎవరు వినకపోతే చెప్తాం, వినలేదా? ఓకే, 5 ఫింగర్ కాన్సెప్ట్ అంటే భూమి మీద ఉండే అందరి మనుషుల్లో 5 ఉంటాయి. ఏంటవి? 5 వేలు ఉన్నాయి కదా, అలాగా 5 ఉంటాయి. ఈ చిటికిన వేలు ఉంది కదా, ఇది ఈ ఫిజికల్ బాడీ అంటే భౌతిక శరీరము. ఇదేంటి? భౌతిక శరీరము. ఇది వచ్చి 2వది అంటే ఉంగరం వేసుకుంటాం కదా, అది వచ్చి మనస్సు. ఏంటది? మనస్సు అంటే మైండ్. ఓకే, 3వది ఈ మధ్యలో ఉండేది వచ్చి ఇంటలెక్ట్ అంటే బుద్ధి. అర్థమవుతుందా లేదా? బుద్ధి. ఇది వచ్చి ఆత్మ. ఏంటిది? ఆత్మ.
సోల్ అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు సోల్. ఇది ఏంటంటే పరమాత్మ. ఇదేంటి పరమాత్మని మనం ఆది పరాశక్తి అనుకోవచ్చు, లేకపోతే ఈ మొత్తము విశ్వముంజుడు దానికి మూల చైతన్యము. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఓకే, ఈ అబ్బాయికి కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గింది, అర్థమైందా లేదా? అర్థమైందా? కాన్సన్ట్రేషన్ తగ్గినాక ఏం చేశాడు? అతన్ని గెలిచాడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఎంతమందికి? ఇద్దరికి కాన్సన్ట్రేషన్ పోయింది. అతను ఏం చేస్తే గమ్ముంటాడా? ఆ పక్క కెలక్తాడు. అవునా కదా? ఇతన్ని చేస్తే మనకేం రాదు, ఇతన్ని చేస్తే మనకేం రాదు. ఏం చేయాలి? మనము డిస్టర్బ్ కాకుండా కళ్ళు మూసుకోవాలి. వాడు ఏమని అనుకొని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాడు? నా జీవితం నాది, నా పరీక్ష నాది అన్నప్పుడు నేను నా బాధ్యత అవునా కాదా? ఎగ్జామ్ వాడైతే రాడు కదా, ఎగ్జామ్ ఎవరు రాయాలి? తల్లిదండ్రులు ఎంతో కష్టపడి డబ్బులు పెట్టి సమయం ఇచ్చి మనకి ఏం కావాలో కొనిచ్చి ఎందుకు వాళ్ళు అంత పని చేస్తున్నారు? వాళ్ళు చదువుకున్నారో చదువుకోలేదు, డబ్బు ఉందే లేదు, కానీ ఏం చేస్తారు? మా పిల్లలు బాగుండాలి, వాళ్ళు స్వతంత్రంగా ఉండాలని వాళ్ళు కష్టపడుతున్నారు. కాబట్టి మన బాధ్యత అవునా కాదా? మంచిగా చదవాలి, మంచిగా సమాజంలో బాగుపడాలి. రైట్? ఓకే, ఇప్పుడు ఈ 5లో ఏది మీకు కనిపిస్తుంది? ఈ కళ్ళకి ఈ శరీరం కనిపిస్తుంది, రైట్? మైండ్ కనిపిస్తుందా? మైండ్ కనిపిస్తుందా? నాకు ఈ అబ్బాయి వచ్చి కొత్తగా మార్కెట్లోకి కొత్త చాక్లెట్ వచ్చింది, ఆ చాక్లెట్ సూపర్గా ఉంది అన్నాడు. ఇప్పుడు నేనేం చేస్తా? బయటికి వెళ్తానే ఆ చాక్లెట్ తీసుకొని తింటా. మనసు కనిపించిందా లేకపోతే ఆ చర్య కనిపించిందా? మనసు కనిపించలే, ఏం కనిపించింది? ఆ చర్య కనిపించింది. అవునా? మనసు కనపడదు. మూడోది ఏంటి? బుద్ధి. ఓకే, నేను ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉన్నాను, లేకపోతే ఒక పని మీద ఉన్నాను. మరి పని మీద ఉన్నప్పుడు దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి. కానీ మనసు ఏం చేస్తుంది? తర్వాత చూసుకోవచ్చురా అనేసి డివేట్ చేస్తుంది. డివేట్ చేయడం వల్ల ఎవరికి నష్టము? మనకే. అప్పుడు మనసు మాటినాలా, బుద్ధి మాటినాలా? బుద్ధి కరెక్ట్గా చెప్పింది, కానీ మనం వింటే ఇటువైపుకి వస్తాం, వినకపోతే ఇటువైపుకే ఉంటాము. ఓకే, అర్థమైందా? సో ఎవరైతే బుద్ధిమంతుడో అన్నిటిలో ఏది పెద్ద ఫింగరు? గమనించినారా? ఇది పెద్ద ఫింగరు, అన్నిటికన్నా పొడుగ్గా ఉంటుంది. అంటే మనిషికి ఏది బాగా హైగా ఉండాలి? బుద్ధి ఉంటే ఇప్పుడు వర్షం పడింది అయినా మేము లేవము అని మీరు అనుకున్నారు అనుకో, ఆ దృఢ నిశ్చయం ఎంత ఉందో మీ రిజల్ట్ అంత ఉంటుంది. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తల్లి ఒక కొడుకున్నారు. ఆ అబ్బాయి వయసు 2 సంవత్సరాలు. అందరూ పిల్లలు ఆడుకుంటున్నారు, గలాటా చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఆ తల్లి ఏం చేసిందంటే, నాయన అవన్నీ చేయొద్దు, నేను చెప్పిన మాట విను, నీకు రుచికరమైన అన్నీ చేసి పెడతాను, వంటలు చెకోడి ఏది అన్నీ చేసి పెడతాను, కానీ నేను చెప్పింది నువ్వు అంటే ఆ అబ్బాయి సరే అమ్మా నువ్వు ఏం చెప్తే తింటాను అన్నాడు. వాళ్ళ గుడిసె ఉంది, గుడిసె పక్కన ఒక చెట్టు ఉంది, అక్కడ ఒక బండ ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఎప్పుడు సమయం దొరికినా నువ్వు శ్వాసను గమనించాలి. ఏమనింది తల్లి? నువ్వు శ్వాసను గమనించాలి. నీకు ఆకలి అయితే చెప్పు, వచ్చేయి, నేను వేడివేడికి చేసి పెడతా. స్నానం చేయాలా? వచ్చేయి, వేడివేడి నీళ్ళు పెడతా, చేసేస్తావు. ఎక్కడికైనా వెళ్ళాలా? వెళ్ళొచ్చేయి. కానీ మ్యాక్సిమం సమయం ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆ అబ్బాయి కూర్చున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి కూర్చునింది అనుకో మీ క్లాస్ రూమ్లో గమ్మని, పక్కన వాళ్ళు ఏం చేస్తారు? అదో ఇంతే. ఏమీ కాలు మూసుకునేవు, ఆడుకోవచ్చు పా ప్లే గ్రౌండ్. ఇంకొక అమ్మాయి అంటది, మా ఊర్లో దావతుంది సాయంత్రం, ఏం చేస్తావు? వచ్చేయి మా దగ్గరికి, అన్నీ దొరుకుతాయి అక్కడ. అరే ఈ పక్క ఏం చేస్తారు? ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చేస్తుంది కదా, ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చేస్తుంది, ఏం చేయాలి? ఎట్లా ఆమెకి తక్కువ మార్కులు రావాలి అంటే ఏం చేయాలి? చెడగొట్టేయాలి. అవునా? ఇవన్నీ ఏంటి? మనసు ఆడించే నాటకము. ఏంటది? కానీ ఆ పిల్లవాడు తల్లి మాట విన్నాడు కాబట్టి ఎవరేమన్నా చేసినాయి
కళ్ళు మూసుకున్నాడు, శ్వాసనే గమనిస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల్లో మొదలెట్టిన ధ్యాన సాధన 5 సంవత్సరాలు అయింది. అంటే ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేశారు ఇప్పుడు? 3 సంవత్సరాలు. లేచారు, అప్పుడే ఆకలి అయింది. ధ్యానం చేస్తే ఆకలి అవుతుంది తెలుసా మీకు? బాగా ధ్యానం చేస్తే బాగా ఆకలి అవుతుంది. ఎంత తినేస్తారు మీరు. ఎందుకు? ఆ లోపల మొత్తము వర్క్ అయ్యింది, ఆ శక్తి వచ్చింది. ఓకే, ఒక్కొక్కసారి ఆకలే కాదు, ఒక్కొక్కసారి ఎక్కువ. ఏంటో ఇంత తింటానో అంటారు, వాళ్ళకి తెలీదు. ఏమి? మీ లోపల ఉండే డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కువ ఆహారం అడుగుతుంది, ఎక్కువ నీళ్ళు అడుగుతుంది, ఒక్కొక్కసారి తక్కువ నిద్ర అడుగుతుంది. ఇప్పుడు నాకు దాహం వేస్తే నీళ్ళు తాగాల, నీళ్ళు ఉన్నాయని తాగాల? అర్థమైందే లేదా? దాహం వేస్తేనే నీళ్ళు తాగాలి, ఉందని తాగకూడదు. ఆకలి కాలేదు, మమ్మీ డాడీ టైం అయిపోయింది పెట్టి అంటారు. అప్పుడు ఏం చేయాలి? నాకు ఆకలి కాలేదమ్మా, ఆకలి అయినప్పుడు నేను అడుగుతాను, అప్పుడు పెడతాను. ఏదైనా పదార్థము ఆకలి అయినప్పుడు రుచిగా ఉంటుందా, జబర్దస్త్గా తింటే రుచిగా ఉంటుందా? మనం ఏం చేయాలి? మన తల్లిదండ్రులు చెప్పాలి, నువ్వు ధ్యానం చెయ్యమ్మా, ఆకలి అయితే తింటే అది ఒంటికి పడుతుంది, లేకపోతే రుచి లేదు. రుచి లేకపోతే బాగుంటుందా? బాగుండదు. వాళ్ళు ఏమనుకుంటారు? ఇంత బాగా ఉండాను కదా అంటారా లేదా? ఇంత బాగా ఉన్నాను, తమ్ముడు తిన్నాడు, డాడీ తిన్నారు, అమ్మమ్మ తినింది అంటే ప్రాబ్లం ఆహారాన్ని కాదు. దేంది? ఎవరికైతే ఆకలి లేదో వాళ్ళకి అది అవుతుంది. అర్థమవుతుందా? సో చెప్పాలి ఏమని? ఆకలి వేసినప్పుడు నేనే తింటాను, నిన్ను డిస్టర్బ్ చెయ్యను. కరెక్టా కాదా? ఆలోచించండి మీరే. ఆకలి అయినప్పుడు అది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇతనికి సాయంత్రం అయింది, ఇదేలాగా సాయంత్రము ఆకలి వేసింది, పక్కన వాళ్ళ అమ్మ లేదు. ఆకలి ఎట్టేసిందంటే మామూలుగా లేదు. అంటే 3 సంవత్సరాలు ధ్యాన సాధన చేస్తే ఎట్టుంటది? చిన్న పిల్లవాడు, అది కూడా మొత్తం వెళ్ళిపోయినాడు. ఆకలి వేసింది, ఇలా చూసినాడు, మొత్తము దూరంగా ఒక ఆరెంజ్ ఉంది. ఏంటి? దూరంగా ఒక ఆరెంజ్ ఉంది. ఇదైతే నా ఆకలికి సరిపోతుందని భూమిని ఒక తండ్రి అన్నాడు. ఏం చేసినాడు అంటే వెళ్ళిపోయాడు గాల్లోకి. ఇంకా దగ్గరికి 50% వెళ్ళాడు, 80% వెళ్ళాడు, ఇంకా 20% వెళ్తే ఆరెంజ్ని తినేస్తాడు. అప్పుడు పైన వాళ్ళంతా చూశారు, ఇదేంట్రా ఇడు సూర్య భగవాన్ తినేదానికి వచ్చేసాడు. సూర్యుడు కానీ లేకపోతే భూమి మీద ఏ జీవి ఉండదు, అవునా కాదా? సూర్యుడు లేకపోతే ఏ చెట్టు బతకదు. అర్థమైందా లేదా? మరి ఇతను గాని, ఈ చిన్న పిల్లవాడు సూర్యుడిని మింగేస్తే తర్వాత ఏమవుతుంది? భూమి ఉండదు, భూమి మీద ఒక్కరు కూడా బతకరు. కాబట్టి వాళ్ళందరూ వచ్చి గబగబా అని వాయుదేవుడు గమనించింది ఎవరిని? శ్వాసనే కదా గమనించింది వాళ్ళ తల్లి. కాబట్టి దాన్నే పట్టుడు. ఆయన వరికితుంటూ వచ్చినాడు, ఒరే ఇంతవరకు ఈ మాదిరి ఎవరు చేయలేదు, నువ్వు 3 సంవత్సరాలని ఇంత సాధన చేసావు, సూర్య భగవాన్ దగ్గరికి వెళ్ళగలిగావు, కాబట్టి కొంచెము తగ్గించుకొని ఇక్కడ ఒక దెబ్బ వేసాడు. ఏం చేశాడు? ఒక దెబ్బ వేసి అగ్నిదేవుడు, సూర్యదేవుడు, వానదేవుడు అందరూ మెల్లిగా ఇత కొడితే ఏమైంది? మూర్చపోయినాడు కదా. మెల్లిగా తీసుకొచ్చి తల్లి దగ్గర పెంచాడు. అమ్మ ఏం విద్య నేర్పించినావు ఇతనికి? ఏం విద్య నేర్పించినావు? కోతులు ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి, ఈ కొమ్మ నుంచి ఈ కొమ్మకి వెళ్తాయి, ఈ కోతి కాదు. ధ్యానం చేసిన ఉత్తముడైనాడు, కోతుల్లో ఉత్తముడైనాడు, హనుమంతుడైనాడు, శ్వాసపుత్రుడైనాడు, పవనపుత్రుడైనాడు, అంజనీ మాత కదా వాళ్ళ తల్లి. కాబట్టి ఏమైనాడు? ఆంజనేయుడు అయినాడు. చదువు అయిపోయిందమ్మా, అంటే సాధన అయిపోయింది, ఇంకా మీరు స్కూల్కి పంపించచ్చు. ఏమన్నారు? సాధన అయిపోయింది, ఇంకేం చేయాలి? స్కూల్కు పంపించాలి అని పడుకుంటే ఏం ప్రాబ్లం లేదు. శక్తి ఎక్కువ అయింది, మీరు ఏం చెప్తే అది చేస్తారనేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మెల్లిగా కళ్ళు తెరిచాడు. ఏంటి నాయన అంటే, ఏమో అక్కడికి వెళ్ళాను, ఏమైందో తెలీదు, ఇక్కడ ఉన్నానంటాడు. ఏమీ కాలేదు, నీ ధ్యాన సాధన అయ్యింది. ఏమన్నారు? మనం ధ్యానం చేసాం, బాగానే ఉంది, శక్తి వచ్చింది. ఇద్దరున్నారు, ఒకరు దగ్గర 1000 రూపాయలు ఉంది, ఒకరి దగ్గర 100 రూపాయలు ఉంది. ఏంటి? ఒకరి దగ్గర 1000 రూపాయలు ఉంది, ఒకరి దగ్గర 100 రూపాయలు ఉంది. డబ్బు అనేది మనం శక్తి రూపంలో చూస్తే, ఎనర్జీ చూస్తే, ఒక 500 పెట్టే ఒక వస్తువు ఉంది మార్కెట్లో. ఇద్దరులో ఎవరు కొనగలరు? వీళ్ళు కొనలేరు. ఎందుకు? వీళ్ళ దగ్గర 100 ఉంది, వీళ్ళ దగ్గర ఓకే
అర్థమైంది? ఇప్పుడు ఈ రెండింటిని మనం డబ్బుని శక్తిగా చూస్తే ఒకరి దగ్గర 1000 ఉంది, ఒకరి దగ్గర 100 ఉంది. సో 1000 ఉన్న వాళ్ళు 1000 రూపాయల వరకు కొనొచ్చు, 100 వాళ్ళు 100 వరకే కొనగలరు. ఇప్పుడు మనం ధ్యాన శక్తిని తీసుకుంటే హనుమంతుడికి ఎంత శక్తి ఉంది అంటే అపారమైన శక్తి ఉంది, అన్లిమిటెడ్ శక్తి ఉంది. ఓకే, ఇప్పుడు అతను ఏది ఈ 1000 రూపాయల వాడు 100 రూపీస్ వాడు, ఈ 1000 రూపాయల వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తూ ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్సే వెళ్తూ ఉన్నారు. అక్కడ ఒక ముసలావిడ, ఒక ముసలాయన, తాత అవ్వ అక్కడ అన్నం కోసము వెతుక్కుంటున్నారు. ఆకలిగా ఉంది, ఎవరు పెడతారు నాయన అని అడుక్కుంటున్నారు. ఓకే, ఈ 1000 రూపాయలు వాడు ఏం చేసినంటే నేను కష్టపడి సంపాదించినాను, నేను ఇవ్వను అన్నాడు. ఆ 100 రూపాయలు వాడు ఏం చేసినా 100 రూపాయలే కదా ఉంది, ఒక 40 రూపాయలు ఇస్తే 2 ఇడ్లీ వస్తాయి, ఒక్కొక్కరికి వస్తాయి రావా? వాళ్ళు ఆకలిగా ఉన్నారు, వాళ్ళ అవ్వ తాత అయినంత మాత్రం ఏంటి ఆకలిగా ఉన్నారు కాబట్టి మనము ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టాలవుదా అనేసి ఈ 100 రూపాయలు ఆయన ఏం చేశాడంటే ఆ అబ్బాయి 40 రూపాయలు ఖర్చు చేసి తలా 2 ఇడ్లీలు తీసుకొని వచ్చారు. ఓకే, ఇప్పుడు ఈ 1000 రూపాయలకి విలువ ఉందా, ఇక్కడ ఉండే 100 రూపాయలకి విలువ ఉందా? అబ్బాబాబా, అర్థమైందా? శక్తి ఎక్కువ ఉండేది కాదు, దాన్ని ఎలా ఖర్చు పెడతారో దాని మీద ఆధారపడి ఉంటది. అర్థమైందా? అది నేర్పించేది ఎవరు? బుద్ధి. వీడి దగ్గర 1000 రూపాయలు ఉంది కానీ మనసు ఏం చేస్తుంది, ఇది నాది, నేను కష్టపడ్డాను, నేను ఎవరికి ఇవ్వను అనింది. బుద్ధి ఏం చెప్పింది ఇంకొక అబ్బాయికి, 60 రూపాయలు ఉంది నీ దగ్గర కాబట్టి 40 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ఆహారం ఇవ్వు, వాళ్ళ ఆకలితో ఉన్నారు, మన అమ్మ నాన్న కూడా ఇట్టే కదా ఉంటారు, మనకు కూడా వస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తారు, మనం సహాయం చేస్తే వేరే ఒకరి ద్వారా మనకు సహాయం అందుతుంది. అర్థమైందా? ఇది కూడా ఎనర్జీ. సో అప్పుడు విద్య అయిపోయింది కాబట్టి ఇప్పుడు బుద్ధి కావాలి లేదా హనుమంతుడికి? బుద్ధి కావాలని తల్లి అడిగింది. అయినా సాధన అయిపోయింది, శక్తి వచ్చింది. శక్తి వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ స్కూల్కి వెళ్తావు, ఎవరి దగ్గర నేర్చుకుంటావు అని అడిగారు. మనల్ని కూడా ఆడతారు, అడగరా? నీకు ఏ స్కూల్కి వెళ్తావు, ఏం చదువుకుంటావు, ఇంజనీరింగా, మెడిసినా, లేకపోతే ఐఏఎస్ అవుతావా అడతారా? అడగరా? బీఎస్సీ చేస్తావు అడతారా? సో అదేలాగా ఆ తల్లి కూడా అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్పారంటే నేను వాళ్ళు కొట్టినప్పుడు స్పృహ పోయాను కానీ నా తెలివి పనిచేస్తుంది. ఏమన్నాడు? శరీరం పడిపోయింది కానీ తెలివి పనిచేస్తుంది. నేను విన్నాను, ఏమని విన్నాను, భూమికి బాగా ఉండాలి అంటే ఆధారం సూర్యుడు. సూర్యుడి నుంచి అలా రోజు వస్తూ ఉంటే భూమి మీద అందరూ బాగుంటారు. కాబట్టి జ్ఞానం ఎక్కడుంది ఇప్పుడు? సూర్యుడి దగ్గర ఉంది. నేను సూర్యుడిని గురువుగా ఎంచుకుంటాను, నేను అక్కడికి వెళ్ళి చదువుకుంటాను అన్నాడు. ఇప్పుడు మనకు చెప్పారు అనుకోండి, నేను సూర్యుడి దగ్గరికి వెళ్తాను, మన వాళ్ళు ఏం చేస్తారు? ఉన్నాయా రాకెట్లు? సూర్యుడి దగ్గరికి వెళ్ళి రాకెట్లు ఉన్నాయా? లేవు కదా. కానీ ఆ తల్లి ఏం చేసింది, ఆ తల్లికి తెలుసు కనిపించే లోకం కన్నా కనిపించిన లోకం ఉంది, అనుకుంటే ఏదన్నా సాధించవచ్చు అనేసి ఓకే అని చెప్పింది. ఏమని చెప్పింది? అప్పుడు ఏం చేస్తాడు అబ్బాయి? ఇంతకుముందు తన్నాడు, ఇంకొకసారి తన్నాడు. ఏంటి? అప్పుడు తన్నాడా లేదా? 80% వెళ్ళాడా లేదా? ఇప్పుడు మళ్ళీ తన్నాడు, వెళ్తాడా లేదా? ఆటోమేటిక్ వెళ్తారు. మీకు తెలుసా హనుమంతుడికి 8 సిద్ధులు ఉన్నాయి. ఇంత పెద్దగా అవుతాడు, ఇంత చిన్నగా అవుతాడు, గాలిలో ఎగరతాడు, మళ్ళీ బలంగా అవుతాడు. అన్ని సిద్ధులు ధ్యానం వల్ల వస్తాయి. దాని వల్ల అష్ట సిద్ధులు ధ్యానం వల్ల వస్తాయి. హనుమంతుడికి 5 సంవత్సరాలప్పుడే అన్ని వచ్చేసినాయి కాబట్టి ఏం చేశాడు, ఇంకొకసారి తన్నాడు, సూర్యుడు భగవాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళ 5 మంది వచ్చి పట్టుకోలే. ఎందుకు చెప్పండి? అప్పుడు తినేద్దామని వెళ్ళాడు, ఇప్పుడు ఎలాగెళ్ళాడు? విద్యార్థి లాగా వెళ్ళాడు, వినయంతో. టీచర్ దగ్గర ఎలా ఉండాలి? వినయంగా ఉండాలి. మనం ఏదైనా నేర్చుకోవాలంటే నువ్వేంద్ర నాకు చెప్పేది అంటే వాడు చెప్తారా? ఈ అబ్బాయి దగ్గర ఉంది 100 రూపాయలు, ఈ అమ్మాయి వెళ్ళింది, ఏమనుకోకమ్మా, ఊరికి ఎగ్జాంపుల్. ఓకే, ఈ అమ్మాయికి ఏదో పెన్సిల్ కావాలి మర్చిపోయింది, ఒక 2 రూపాయలు ఇస్తే నువ్వు పెన్సిల్ తీసుకుంటే అంటే ఇస్తారా? ఎవరు దొరుకుతు నువ్వు, ఆ రోజు ఇచ్చాను కదా నేను, నాకు అంటే ఇస్తారా? తన్ని పంపిస్తాడు. సో ఏం చేయాలి మనం? ఏదైనా కావాలంటే వినయంగా, విధేయతగా, బుద్ధి ఉపయోగించాలి. ఏంటి? మనసు ఉపయోగించాలనుకో నాకు తన్ని పంపిస్తాడు, ఎందుకంటే ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. అవును, అర్థమైందా? ఎప్పుడు ఏం చేయాలి? బుద్ధి ఉపయోగించాలి, ఫైటింగ్కి దూరంగా ఉండాలి. అర్థమైందా? మనకు కావాల్సినంత ఎవరు ఇస్తారు? బుద్ధి.
కరెక్ట్గా. ఓకే, సో వెళ్ళాడు సూర్య భగవాన్ దగ్గరికి, అన్ని నేర్చేసుకున్నాడు, తర్వాత మళ్ళీ వచ్చేసాడు అద్భుతంగా. మన రామాయణం ఎంతమందికి తెలుసు? ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా రాముల వారిని ఎవరు నడతారు తెలుసా? హనుమంతుని పిలువునైనా అంటారు. ఎందుకంటారు? 2 సంవత్సరాలప్పుడు ధ్యానం నేర్చుకున్నాడు, 5 సంవత్సరాలప్పుడు ధ్యాన సాధన అయిపోయింది, 5 సంవత్సరాల తర్వాత సూర్య భగవానుడి దగ్గర నేర్చుకున్నాడు. మరి సూర్య భగవానుడి దగ్గర ఎంత విషయం ఉంటది? ఉంటదా ఉండదా? అదంతా నేర్చుకున్నాడు. సో మనము కూడా మన టార్గెట్ ఏం చేయాలి? పెద్దగా పెట్టుకోవాలి, దానికోసం పని చేయాలి. ఓకే, సో ఇప్పుడు హనుమంతుడు ఈ భూమి మీద ఉన్నాడా లేదా? అమ్మయ్యా, మనం కూడా ఉండగలమా లేదా? అబ్బా, ఇప్పుడు తలనొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ధ్యానం చేయాలా? నాకు ఉద్యోగం లేదు, ఎక్కడికి వెళ్ళాలి? అమ్మయ్యా, అర్థమైందా? దేనికైనా ధ్యానాన్ని పట్టుకుంటే అన్నీ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం గుళ్ళో కూర్చొని హనుమంతుని తలుచుకుంటే మొత్తం ఒక వైబ్రేషన్ వస్తుంది. అంటే ఆయన ఉన్నట్టు లేదా? మనం కూడా ధ్యానం చేస్తే 40 సంవత్సరాల క్రితము కర్నూలు నుంచి ఒక ఆయన బయలుదేరినారు. ఎవరు? నువ్వేం చేస్తావు? గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీ, ఈ ఎంప్లాయీ, ఒక్కరితో ఏమవుతుంది భూమి మీద అని ఎగతాళి చేసినారు. ఎప్పుడు? 40 సంవత్సరాల క్రితం. ఈ రోజు ఇక్కడ ఎంతమంది వచ్చారు ఆ మహానుభావుడి కోసం? చెప్పడు. ఒక్కరు చైతన్యం మొదలు పెడితే ఈరోజు ఎంతమంది వచ్చినాం? మరి రేపు లక్షల మంది అవుతారు. హాస్పిటల్కి వెళ్తే మీ జబ్బులు తగ్గవు, ధ్యానం చేస్తే తగ్గుతుంది. అవునా? మంచిగా చదువుకుంటే ఏం చేయాలి? ధ్యానం చేస్తూ శక్తిని తీసుకుంటూ బుద్ధిని ఉపయోగించాలి. రావణాసుడి లాగా ఉపయోగించుకోడు బుద్ధిని, రాముడి లాగా ఉపయోగించాలి. అవునా? ఇలా అంటాం కదా అందరు. నువ్వు నన్ను చూపి బాబు, నేను అందరూ ఈ వేలే చూపిస్తున్నారేమి? ఇట్లా చూపించచ్చు కదా, ఇట్లా చూపించచ్చు కదా. అర్థమైంది మీకు? ఇది దేనికి వాడతారు? అది దేహానికి సంబంధించింది. అర్థమైందా లేదా? ఇట్టంటే ఏంటి? దేహానికి సంబంధించింది. ఇట్టంటే ఏంటి? ఒరే, నువ్వు శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, నువ్వెవరు? ఆత్మవి అంటారా లేదా? అమెరికా వాడైనా ఏవుడైనా ఏమంటాడు? ఇట్ట అంటాడు. అంటే ఏం గుర్తు చేస్తున్నాడు? ఈ శరీరం కాదురా, నువ్వెవరు? ఆత్మవి. మనం ఎలాగైతే ఇడ్లీ పూరి ఇవి తింటామో అది దీనికి వెళ్తుంది. దానికి శరీరానికి, దానికి శరీరానికి. కానీ ఆత్మకు కావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఓకేనా? ధ్యానం చేయాలి, ధ్యానం చెప్పియాలి, ధ్యానం అందరం చెప్పాలి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు బుద్ధుడి దగ్గర నేర్చుకుందాము. ఒక 2 కుక్క పిల్లలు వెళ్తున్నాయి, అవి పరిగెత్తుకుంటూ వస్తాయి మనం చూస్తే. అవునా? అవి ఏమనుకున్నాయి? మనతో ఆడుకుందామని వచ్చినాయి. ఈ పిల్లోడు ఒక రాయి తీసి గట్టిగా వేసినాడు. దానికి నొప్పి ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? వాళ్ళ తల్లి ఎక్కడ చూసింటది. ఒక రాత్రిలో ఎప్పుడు వాడికి బాగా కళ్ళు కనిపిస్తాయి, ఒంటరిగా వస్తున్నాడు. ఏం చేస్తుంది? ఏం చెప్పదు, వచ్చి కాలు పట్టేసుకుంటుంది. ఏం చేస్తాడు? కుక్కలంతా తీసే నువ్వేం చేసినావు? కుక్క పిల్లను కొట్టినావు కాబట్టి అది కరిచింది, కుక్కలను తీసేస్తావా? ఇప్పుడు ఒక చెట్టు ఏమన్నా అయిందంటే చెట్లను తీసేస్తావా? మనం మారాలి కానీ దీన్ని కాదు మార్చేది. అర్థమైందా? సో ఎవరైనా చెప్తారు, మంచి మార్కులు వస్తాయా చూసి రాయది. మనం చూసి రాయకూడదు. ఏం చేయాలి? తొందరగా డబ్బులు వస్తాయరా ఈ వ్యాపారం చేయంటారు. నో, నేను నిజాయితీగా ఉంటాను, ఎంత కష్టపడితే అంతే తీసుకుంటాను. అర్థమైందా? అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం అందరము 2 నిమిషాలు ధ్యానం చేద్దాము, క్లోజ్ చేద్దాం. ఓకే, డౌట్ ఉందా? చెయ్యెత్తే అదే చెప్పిన. ఇప్పుడు కుక్కను కొట్టేదే అంత ప్రాబ్లం అయితే మనం కోస్తే ఎట్లుంటది? ఎవరో ఒకరు చూస్తా అన్నారా లేదా? మనం చేసేది ఎవరు? వాళ్ళు ఏం చేస్తారు? ఒక అరటి పండు ఇస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక ప్రాణాన్ని తీసేస్తే కూడా దానికి రకమైన నరకం వస్తుంది. ఇప్పుడు మన నరకం మనం క్రియేట్ చేసుకుంటున్నామా, ఇంట్లో వాళ్ళు చేస్తున్నారా? అర్థమైందా? కాబట్టి మనం ఏం తినాలి? వెజిటేబుల్స్, ఆకుకూరలు. ఇంకా సరే, కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఏమేమి తినాలనేసి. వినండి జాగ్రత్తగా, అప్పుడే కాన్సన్ట్రేషన్ పోయింది. వెలుతురు వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ పోయింది. ఓకే, చూడండి కృష్ణుడు ఏం చెప్పాడంటే, పత్రం చెప్పండి, ఫలం, పుష్పం, తోయం సమర్పయామి.
పత్రం అంటే ఆకులు. ఆకులు తెలుసు కదా, ఆకుకూరలు అనేది ఈ అమ్మాయి చెప్పింది. ఆకుకూరలని అంటే ఆకుకూరలు అంటే చెట్టు నుంచి వస్తుంది కదా, అది తినొచ్చు. టమాటాలు వస్తాయి, పండ్లు తినొచ్చు. ఎందుకు? చెట్టుకు మళ్ళీ అవి పడిపోతాయి, మళ్ళీ పాడైపోతాయి. ఏం చేయాలి? ఫ్రెష్ గా తినాలి. దానికి ఏం నొప్పి లేదు, అవునా కదా? కానీ కోడికి వస్తే నొప్పి ఉందా లేదా? దానికి నెత్తురు వస్తుందా లేదా? బాధ ఉందా లేదా? అర్థమైనా? మూడోది పుష్పం అంటే పువ్వులు, అంటే చెట్ల నుంచి వచ్చేటివి. తోయం అంటే మంచినీళ్ళు. ఏంటి? ఇవి 4. ఇదేంటి? నాకు అంటే కృష్ణుడికి. ఇప్పుడు చెప్పండి, కృష్ణుడు అంటే ఒక బొమ్మ, మన అందరిలో ఉండే చైతన్యమా? మనం ఏం చేస్తాము? అమ్మయ్య, బొమ్మలాగా చూస్తున్నాం కాబట్టి బొమ్మలాగానే ఉన్నాడు. ఆంజనేయుడు ఇప్పుడు బొమ్మలాగా చూసాడా, లేకపోతే రాముడితో కలిసి ఉన్నాడా? మనం ఏం చేయాలి? కృష్ణుడితో కలిసి ఉండాలి, బొమ్మలాగా చూడకూడదు. అర్థమైందా? సో ఇక్కడ సమర్పయామి అంటే ఎవరికి? మన లోపల ఉండే కృష్ణుడికి. ఎవరు? అర్థమైందా? అంటే ఏం తినమని చెప్పినారు? చెట్ల నుంచి వచ్చేది తినమన్నారు. మనం ఏం చేస్తా ఉన్నాము? అది ఎక్కడ వేస్తాము? పూజలో వేస్తాము. మనం ఏం తింటాము? నాన్ వెజ్ తింటున్నాము. అంటే ఆ పాపం అవుతుందా లేదా? ఆ బాధ అంటే వస్తుందా లేదా? రోగాలు వస్తానే లేవా? హాస్పిటల్ వస్తానేవా? మరి మనము దాన్ని ప్రోత్సహించము. మనం ఈ రోజు నుంచి శుద్ధ శాఖ. కృష్ణుడు ఏం చెప్పాడో అదే. ఓకే. ఇప్పుడు ఇంకొక మహానుభావుడు ఉన్నాడు. ఆ మహానుభావుడు ఎప్పుడు కూడా ఒక గొర్రె పిల్లని ఇలా శంఖ పెట్టుకొని ఉంటుంది. ఫోటో చూసినారా? జీసస్ క్రైస్ట్. ఎవరు? జీసస్ క్రైస్ట్. గొర్రె పిల్ల ఉంటది. గొర్రె పిల్ల ఇక్కడ ఉంది అంటే ఏమని అర్థము? ప్రేమిస్తున్నట్ట, ద్వేషించినట్ట? కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని చంపేస్తున్నాం. అది ఆయనకి ఇష్టమా? ఇష్టం కాదు. అంటే ఇష్టం కాని చేస్తే దేవుడు కోపం వస్తారు కదా. అర్థమైందా? ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా మనం హింస చెయ్యకూడదు. మన ఆరోగ్యానికి ఏం అవసరమో అది మాత్రమే శుద్ధ శాకాహారం తినాలి. ఇక్కడ 11 రోజులు తింటారు. మీకు ఏం పెడతారు? వెజ్ అంతా పెడతారు. మీకు ఆరోగ్యంగా ఉందా లేదా? ఎంత హ్యాపీగా ఉన్నారా లేరా? అలాగ భూమి మీద ప్రతి ఒక్కరు ఉండాలని ఏం తినాలి? వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు ఇదే ధ్యాసతో 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. అందరికి అర్థమైంది కదా? ఓకే. చేతుల్లో చేతులు, వేలల్లో వేలు పెట్టుకోండి. ఓన్లీ 2 minutes. హనుమంతుడు చేసింది మనం ఎందుకు చేయలేం? మనం కూడా చేయొచ్చు. ధ్యానం అనేది అందరికీ ఒకటే. స్వామి వివేకానందుడు 5 సంవత్సరాలప్పుడు ధ్యానం మొదలుపెట్టారు. మహానుభావులంతా ధ్యానం చేసే మహానుభావులు అయ్యారు. మనం కూడా ధ్యానం చేయాలి, అద్భుతమైన స్థితికి వెళ్ళిపోవాలి. ఇంట్లో వాళ్ళకి మనము ఆదర్శంగా ఉండాలి. గౌతమ బుద్ధుడు ధ్యానానికి ప్రతీక, మహాత్మా గాంధీ అహింసకు ప్రతీక. ఇద్దరు కలిస్తే మనం పిరమిడ్ మాస్టర్లు అవుతాం. మన వల్ల ఒక కోడికి కూడా హాని జరగదు, ఒక చేప కూడా నీళ్ళ నుంచి బయటికి రాదు, ఒక మేక కూడా చంపబడదు. మనం ఎంత హ్యాపీగా ఉండాలనుకుంటామో అవి కూడా అంత హ్యాపీగా ఉండాలి భూమి మీద. అప్పుడే మనమంతా ఒక కుటుంబ సభ్యులం అవుతాం. నలుగురు ఫైటింగ్ చేసుకుంటే అక్కడ కక్షలు పెరుగుతాయి, ఒకరినొకరు చంపుకుంటారు, తర్వాత యుద్ధాలు జరుగుతాయి. మనం యుద్ధాలు చేయము, ధ్యానం చేస్తాము, సత్యాన్ని చెప్తాము, అందరూ బాగుండాలనే ఒక సంకల్పం పెట్టుకుంటాం. రెండే 2 నిమిషాలు. చిన్నపిల్లలు దైవ స్వరూపాలు అంటారు. వాళ్ళకు తొందరగా ధ్యానం కుదురుతుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఇంకా కల్మషం లేదు. అందరూ ఫ్రెండ్స్ అనే ఒక ఫ్రెండ్షిప్ ఉంది. దాన్ని అలాగే కొనసాగించాలి. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, వర్ణాలు లేవు, వర్గాలు లేవు, ఏం లేవు. మన ఆత్మకి ధ్యానం అవసరం అంతే. ఆ శక్తి ఎలా ఉపయోగించుకోవాలో బుద్ధి చెప్తుంది మనకి. పక్కన వాళ్ళు చెప్పరు. పక్కన వాళ్ళు చెప్పి ఈ స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు పక్కన వాళ్ళది కాదు, మన బుద్ధిని అడగదాం. బుద్ధి ఏం చెప్తే అది చేద్దాం. మనకు కరెక్ట్ అనిపించింది చేద్దాం.
పేరు కోసమో ప్రతిష్ఠ కోసమో సమాజం కోసం కాదు. ప్రతి ఒక్కరూ పత్రిజీ అవ్వాలి, ప్రతి ఒక్కరూ వివేకానందుడు అవ్వాలి, ప్రతి ఒక్కరూ అబ్దుల్ కలాం అవ్వాలి. ఎవరు తక్కువ కాదు. డబ్బు అసలు అవసరమే లేదు ధ్యానానికి. శక్తి ఉన్నవాడే ఆరోగ్యంగా ఉంటాడు. డబ్బులు ఉంటాయి కానీ రోగాలు ఉంటే ఏం చేస్తారు? శక్తిని పెంచుకోవాలి, సరి అయిన జీవన విధానంలో ఉండాలి, ధర్మమైన మార్గం. ఇంకా ఒకే ఒక నిమిషం. ముప్పై సెకండ్లు. చలి ఉంది అనుకుంటే ఉంటుంది, నాకు చలి ఉండదు అనుకుంటే మైండ్ అలా తయారయ్యి లోపల నుంచే వెచ్చదనం వస్తుంది. అది మైండ్ యొక్క పని. ఆ మనస్సుని జయించిన వాడే హనుమంతుడు. చిన్నవాడైపోతాడు, పెద్దవాడైపోతాడు, గాల్లో కలిసిపోతాడు. మనమందరం కూడా చేయొచ్చు బాగా ధ్యానం చేస్తే. మన పరీక్షలు మనమే రాసుకోవాలి, దాంట్లో అద్భుతంగా మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అవ్వాలి. ఎవరి కోసమో కాదు. ఆఖరి ఒక్క నిమిషం మాస్టర్స్. ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. స్కూల్లో ప్రతి ఒక్కరికి మనం ధ్యానం రిజల్ట్ చూపించినప్పుడు ఆ ఊర్లో అందరూ ధ్యానులు అయిపోతారు. అదే వసుదైక కుటుంబం, అదే స్వర్గం అంటే. స్వర్గం అంటే ఏదో చనిపోయినాక వెళ్ళేది కాదు, భూమి మీదనే స్వర్గం. పది సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, మెల్లిగా 2 చేతులు తీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. మెల్లిమెల్లిగా చేతులు తీస్తూ కళ్ళు తిరగదాం. మరి ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి క్లాప్స్. పత్రి మేడం గారికి, సద్గురు సదానంద యోగి గారికి, కాశిరెడ్డి నాయన్ గారికి, మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్కి. ఓకే, మరి ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చారు కదా ఎంతో బాధ్యతతో. మరి టీచర్లకు మనం ధన్యవాదాలు చెప్పుకోవాలా. ప్రకృతి మాత చూడు, వర్షం పడకుండా ఎండ లేకుండా మంచిగా ఏసీ లాగా ఉందా లేదా? డబ్బులు ఖర్చు పెట్టామా? అవసరం లేదు. మనం అనుకుంటే అది సాధిస్తాం. ఓకే, అందరికీ థ్యాంక్ యూ.